వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో జ్యోతిష్కుడు వేణుస్వామి చేసిన కమెంట్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో కేసీఆర్ కాదు కేటీఆర్ సీఎం అవుతారని, ఒకవేళ తాను చెప్పింది నిజం కాకపోతే నేను జ్యోతిషమే మానేస్తాను అంటూ వేణుస్వామి చెప్పిన వీడియోను ఫలితాల విషయంలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఫలితాల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ కు ఫుల్ మెజార్టీ వచ్చింది. ఇవాళ రేపో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబోతుంది. అయితే సినిమా రంగం ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల విషయాల్లో వేణుస్వామి చెప్పిన ప్రెడిక్షన్ చాలా వరకు నిజం కాగా, ఈ ఎన్నికల విషయంలో మాత్రం గురి తప్పిందని, జ్యోతిష్యం ఎప్పుడు వదిలేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఆయనపై రకరకాల మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ట్రోలింగ్ పై స్పందించిన వేణుస్వామి నెటిజన్లకు ఓ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో నన్ను ట్రోల్స్ చేస్తూ నేను చెప్పినట్టుగా చెబుతున్న వీడియో ఇది. ఒరిజినల్ వీడియో ఏంటంటే, యాంకర్ అడిగిన ప్రశ్నకి తెలంగాణలో టీఆర్ఎస్ వస్తే ఎవరు ముఖ్యమంత్రి అన్న ప్రశ్నకు నేను ఇచ్చిన సమాధానాన్ని కట్ చేసి ఆ వీడియోను ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ అందరికీ నా శుభాకాంక్షలు, నా మంగళాకాంక్షలు అంటూ తన అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్కి ఒరిజినల్ వీడియోను కూడా వేణుస్వామి జతపరిచారు. తెలంగాణలో కేసీఆర్కు ఆల్టర్నేటివ్ లేదని, కానీ 2023లో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ గెలిస్తే రాసి పెట్టుకోండి, కాబోయే సీఎం కేటీఆర్, కేసీఆర్ సీఎం కారు, డైరెక్ట్ కేటీఆర్ఏ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డా, రాజగోపాల్ రెడ్డా, లేకపోతే రేవంత్ రెడ్డా అనేది అప్పుడు చూద్దాం. ఒకవేళ బీజేపీ అధికారంలోనికి వస్తే కిషన్ రెడ్డి అవుతాడా, బండి సంజయ్ అవుతాడా, డీకే అరుణ అవుతుందా అనేది అప్పుడు చూద్దామంటూ తాను చెప్పిన ప్రిడిక్షన్ వీడియోను వేణుస్వామి పంచుకున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోలింగ్స్కు వేణుస్వామి చెక్ పెట్టారు. మరి ఈ వీడియోపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.